మౌన పోరాటం. ఏ బాపు నేర్పనిది సత్యాగ్రహము, ఇదే సత్యాగ్రహము, ఇదే మౌన పోరాటం, ఇదే మౌన పోరాటం, మౌన పోరాటం. ఏ కుంటి ఏ ఇంటి చేపట్టని ఉద్యమం, ఇది అభినవ భారతాన శకుంతల సమరం, ఇది అభినవ భారతాన శకుంతల సమరం, ఇదే మౌన పోరాటం, ఇదే మౌన పోరాటం, మౌన పోరాటం. ఆ రాజశేఖర్ ఒక పని చేస్తే నీ కూతుర్ని నీ భార్యని ఆ వీల్ చైర్తో వచ్చి దీనంగా బతిమలాడితే, దీనబంధు పథకం కింద కాళ్ళు చేతులు పట్టించి రిక్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటావు? రైట్. నా వారసుడు, నా కొడుకు ఇలా ఉంటుంది రాజశేఖర్. మనకంటూ ఒకటి ఉంటే ఇదే నీ మైనస్. నీకు లేని దానితో నిన్ను ఎలా దించేశానో చూసావా? ఈ వయసులో నువ్వింకా కావాలన్నా వారసుల్ని తీసుకురాలేవు. ప్రయత్నించి హార్ట్అటాక్ తెచ్చుకోకు. మా చెల్లైని ఇబ్బంది పాలు చేయకు. రాజశేఖర్ హార్ట్అటాక్ వచ్చినా తట్టుకోగలడు, కానీ ఈ సన్ స్ట్రోక్ మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. Come on, my son. ఈసారి కొడితే కిక్ బ్యాక్ పగిలిపోవాలి. ఏయ్ నీ బొందరా, కిక్ బ్యాక్ పగలటం ఏంట్రా? కొడితే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో కాలు పెట్టేయాలనరా. అదే మురారి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎరగదీసావు, ఇప్పుడు స్టేట్ లెవెల్ కుమ్మేయాలంతే. ఏయ్ రై బ్యాగ్ వదలరా. నేను బ్యాగ్ వదలడం కాదురా, నువ్వే బాక్సింగ్ వదిలేయాలి. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? అంటే నువ్వు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయి ఉంటావు మావా. అక్కడ నీకంటే తోపేవాడు లేడనుకుంటా, అందుకే ప్రాక్టీస్ చాలంటున్నాడు. ప్రాక్టీస్ లేదంటే పార్టీయే, మందేద్దామా? ఏయ్ నోరు మీండ్రా. ఏమైందిరా? రేయ్ 3 years గా దేనికోసం అయితే నువ్వు డే అండ్ నైట్ కష్టపడుతున్నావో అదంతా వేస్ట్ అయిపోయిందిరా. పిచ్చా నీకు? బాక్సింగ్ ప్రాక్టీస్ అంతా ఎందుకు వేస్ట్ అవుతుందిరా? రేపు స్టేట్ లెవెల్లో ఆడాలంటే ఇంకా ప్రాక్టీస్ టైం పెంచాలరా, లేదంటే కష్టం. ప్రాక్టీస్ చేస్తే ఏం చేస్తావురా? ఏగలు తోలుకోవాలి. రే పిచ్చు వాగడాపి మ్యాటర్ ఏంటో చెప్పు. ప్రతి దానిలో పాలిటిక్స్ రా. ఏం చేయాలన్న రికమెండేషన్, ప్రతి దానికి డబ్బు డబ్బు డబ్బు. టాలెంట్ ఎవడు చూడట్లేదురా. డిస్ట్రిక్ట్ లెవెల్లో నువ్వు ఛాంపియన్ రా, ఏ ప్రాబ్లం లేకుండా ఆడగలిగావు. కానీ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి సత్య నిన్ను సెలెక్ట్ చేయలేదు మురారి. ఏమంటున్నావురా? ఇదిగో చూడు.
ఫ్రస్ట్రేట్ అవ్వకురా, ప్రపంచమంతా ఇలాగే తయారైంది. ఇంత ప్రాక్టీస్ చేసినా నేను సెలెక్ట్ కాకపోవడం ఏంట్రా? సెలెక్ట్ అయిన ప్రతి వాడి వెనక ఒక పొలిటీషియన్ ఉన్నాడ్రా. అలాంటి వాళ్ళ అండదండలు లేని వాళ్ళు ముడుపులు ముట్ట చెప్తున్నారు. అంటే డబ్బుంటే ఎవడైనా సెలెక్ట్ అయిపోతాడా? టాలెంట్ అనేది చూడరా. బాక్సింగ్ ప్రాక్టీసే కాదురా, కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. అవునరా, మనం కూడా 5 లక్షలు కట్టగలిగితే నువ్వు స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో ఆడి గెలవచ్చు. తర్వాత MFA స్పాన్సర్షిప్ తో నేషనల్స్ కి వెళ్ళొచ్చు. 5 లక్షలా? రే సత్య, మనోడి మదరు చిన్న లెక్చరరా. 5 లక్షలు అనేది వీడికి అందన ద్రాక్షారా, వదిలి. అలా అనుకుంటే ఎలారా? ఏదో ఒక దారి ఎంచుకోవాలిగా. అమ్మ వల్ల కాదురా, తనకి ఉన్నంతలో ఇప్పటికే నాకు కావాల్సినవి ప్రొవైడ్ చేయడానికి చాలా కష్టపడుతుంది. మళ్ళీ ఇంత బర్డెన్ ఏంట్రా? ఒక్క 5 లక్షలు ఏ బ్యాంక్ లోనో పెట్టి తెచ్చిచ్చిందనుకో, తర్వాత కోట్లు కోట్లు వచ్చి కాళ్ళ దగ్గర పడతాయి. ఇలాంటి అవకాశం వదులుకుంటే నీ అంబిషన్ కి అర్థం ఏంట్రా? ఆలోచించు. రేయ్, మనం ఒక 15 days లో డబ్బు సమకూర్చిన పని అయిపోతుందిరా. అడిగి చూడరా. ఇదిగో కాంతమ్మ, ఈ డబ్బు తీసుకో. వద్దమ్మా. పాపకి కుట్టు మిషన్ పని బాగా వచ్చు అన్నావు కదా, ఈ డబ్బుతో ఒక టైలర్ షాప్ పెట్టించు. తీసుకో. మీరు చల్లగుండాలమ్మా. చలపతి, కట్నం తీసుకోవడం ఇవ్వడం అనేదే ఒక తప్పు, కానీ తప్పట్లేదు. ఇది నా ఆలోచనకి విరుద్ధమైన నీ ఆపద నన్నీ సాయం చేయిస్తుంది. ఈ డబ్బు కట్నంగా ఇచ్చి కట్నం కోసం సంబంధం తెంచుకు వెళ్లిపోయిన ఆ కుటుంబంలోకే నీ కూతుర్ని కోడలిగా పంపించు. తీసుకో. తల్లి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. మల్లేశం, అమ్మా, మీ అబ్బాయి వీసా పనులు ఎంత దాకా వచ్చాయి? కొంత డబ్బు కట్టానమ్మా, మిగతా డబ్బు కట్టాలంటున్నారు. ఇదిగో, ఈ డబ్బు కట్టి మీ అబ్బాయిని దుబాయ్ పంపించు. కష్టపడి పని చేయమని చెప్పు. అట్టాగేనమ్మా. ఏ జన్మలో బంధమో తల్లి, ఈ జన్మలో మమ్మల్ని ఇట్ట ఆదుకుంటున్నారు. జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటామమ్మా. మంచిది. వస్తామమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. ఏంటి మేడం పిలిపించారు? నేను పనిచేస్తున్న కాలేజీ కరెస్పాండెంట్ కి డబ్బు అవసరం పడి ఒక రాక్షసుడికి కాలేజీ అమ్మాలనుకుంటున్నాడు. ఆ కాలేజీ చేజారనివ్వకూడదు. విద్యార్థుల భవిష్యత్తు చీకట్లోకి నెట్టకూడదు. అంటే ఆ కాలేజీ NSR వెల్ఫేర్ పేరు మీద మనమే కొనాలి. మేడం, కాలేజీ కొనడం అంటే చాలా డబ్బు కావాలి కదా. డబ్బు సమకూరుతుంది, టైంకి మన ట్రస్ట్కి చేరుతుంది. ఆ నానాజీ కంటే ముందే మనం బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేసి ఆ కాలేజీని మన ట్రస్ట్ సొంతం చేసుకోవాలి. అలాగే మేడం. మీరెళ్ళి కరెస్పాండెంట్తో మాట్లాడండి. కానీ మేడం, మన ట్రస్ట్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తే? మనది వెల్ఫేర్ సంస్థ, విరాళాలకి కొదవేముంటుంది? ఒక్కొక్కరు 100 రూపాయలు ఇచ్చినట్టు రసీదులు రెడీ చేయండి. మనం ప్రతి పైసా గవర్నమెంట్కి చట్టపరంగా లెక్క చెప్పాలి. ఏ ప్రాబ్లం రాకూడదు. ఓకే మేడం, ఆ పనిలోనే ఉందాం. వస్తాం మేడం. మేడం, మేము కూడా బయలుదేరుతాం మేడం. అలాగే. కాస్త అలర్ట్గా ఉండండి. అలాగే మేడం. సరే మేడం. ఏమైంది? ఏదో పెద్ద పుష్పక విమానం తోలుతున్నట్టు. నీకిదే ఎక్కువ. అనవసరంగా నిన్ను కాలేజ్ నుంచి తీసుకొచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. తీసుకొస్తే నీ సొమ్మేమైనా పోయిందా? నేనెవరైనా కొరుకు తిన్నారా? నీ తొక్కులో బైకేసుకొచ్చి నా నోరు నా ఇష్టం. ఆగు ఆగు. ఏంటే మాట్లాడుతున్నావు?
నా నోరు నా ఇష్టం. నా బైక్ నా ఇష్టం. ఏమైందిరా? ఏంటి ఈ గొడవ? గొడవ కాదమ్మా, చిరాకు. హా? నేను రేపటి నుంచి ఈ దయ్యాన్ని నా బైక్ మీద తీసుకురాను. నేను కూడా నీ రాక్షస్ బైక్ ఎక్కను ఇంకొకసారి. ఆపుతారా? అసలేమైంది చెప్పండి. బైక్ మీద వస్తుంటే ఇరిటేట్ చేస్తుందమ్మా. అబ్బో, బైక్ ఎక్సిలేటర్ మాత్రం ఉండదు కానీ అబ్బాయి గారికి ఇరిటేషన్ మాత్రం ఉంటుంది. ఇదిగో ఎక్కువ మాట్లాడావనుకో. ఇదిగో నన్ను తక్కువ చేసి మాట్లాడవనుకో. ఛీ, నీతో నాకేంటి మాటలు? అరే ఛీ, నువ్వేమనుకుంటే నాకేంటి? హ, మీరు మాత్రం నాకు అస్సలు అర్థం కారురా. చూడమ్మా. హా, చూస్తున్నాను. స్నాక్స్ తీసుకొస్తాను, తిని కొట్టుకోండి. లేదంటే అలసిపోతారు కదా, తప్పుకోండి. ఛీ, ఛీ, ఛీ. ఛీ. అమ్మో, దీని గొడవలో పడి అమ్మతో అసలు విషయం మాట్లాడడం మర్చిపోయానే. అమ్మా, అరే పద, కూర్చో. మ్మ్. మ్మ్, తీసుకో. నువ్వు కూడా. అమ్మా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలమ్మా. ఏంట్రా అది? ఈ టైసన్ గారు మైక్ టైసన్ అవ్వాలనుకుంటున్నారు కదత్తమ్మా. ఓ మైక్ కొనివ్వమంటున్నాడు, అది పట్టుకొని తిరుగుతాడంట. ఏ, నువ్వు మూస్తావా? తమరు తింటారా? మయూరి, నువ్వు ఆగు. నువ్వు చెప్పరా. అమ్మా, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో ఛాన్స్ వచ్చినట్టే వచ్చిపోయిందమ్మా. అవునా? నా మీద ఓడిపోయిన వాళ్ళకి అవకాశం వచ్చిందమ్మా, కానీ నా పేరు తొలగించారు. ఇన్ని రోజులు కష్టపడింది ఈ మ్యాచ్ కోసమే కదా నాన్న. మరిప్పుడెలా? పర్వాలేదులే, ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయి. డెఫినెట్ గా నువ్వు స్టేట్ లెవెల్లో ఆడతావు. అది కాదమ్మా, బాక్సింగ్ సెలక్షన్ లో అంతా పాలిటిక్స్ ఎక్కువైపోయింది. ఎంపీ ఎమ్మెల్యేల రికమెండేషన్ తో నడుస్తుంది. అలాంటి రికమెండేషన్ తీసుకొచ్చే స్థాయి మనది కాదు కదా నాన్న. కానీ నాకు రికమెండేషన్ అక్కర్లేదమ్మా. సెలక్షన్ కమిటీలో ఒక అతను ఉన్నాడు. అతనికి 5 లక్షలు ఇస్తే నన్ను సెలెక్ట్ చేస్తాడు. నాకు 5 లక్షలు కావాలమ్మా. 5 లక్షలా? అంత అమౌంట్ కళ్ళతో కూడా చూడలేదు మనం. అంత డబ్బు నీ దగ్గర లేదని నాకు తెలుసు కదమ్మా. కానీ ఏదైనా బ్యాంకులో 5 lakhs లోన్ తీసుకుంటే. లోనా? 5 లక్షలు ఇస్తే కాంపిటీషన్ లో గెలిచి ఇండియా లెవెల్లో ఆడి ఇదిగో ఈ సూట్ కేసు నిండా డబ్బు తెచ్చి నీకు ఇస్తానమ్మా. ఎంతో? ఒక 50 కోట్లు సంపాదిస్తానమ్మా. నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. కాలు మీద కాలేసుకోవడానికి పైసా ఖర్చక్కర్లేదు మిస్టర్ టైసన్. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్క 5 లక్షలు ఇవ్వమ్మా. చూడు నాన్నా, ఏ ఆటలోనైనా గెలిచిన ఆటగాడు అందుకునే కప్పు ఒక్కరోజు ముందు అది షాప్లో ఉంటుంది. ఆ కప్పే కావాలనుకుంటే షాప్లో డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చు. కానీ ఎందుకు దానికోసం అంతమంది పోటీ పడతారు? ఎందుకు ఆ కప్పు కోసం ఆరాటపడతారు? షాప్లో ఉన్న కప్పు గ్రౌండ్లోకొచ్చాక దాని విలువ మారిపోతుంది. అదే గెలుపు గొప్పతనం. ఆ గెలుపుకి ఎవ్వరూ విలువ కట్టలేరు, దానిని కొనలేరు. అకుంఠిత దీక్షతో, అనన్య సామాన్యమైన ప్రయత్నంతో ఆడి గెలిస్తే కప్పు కొట్టడం అవుతుంది. ఇలా 5 లక్షలిచ్చి అవకాశం సంపాదించి గెలిస్తే అదే కప్పు కొట్టుకు రావడం అవుతుంది. అది దొంగతనంతో సమానం. అది కాదమ్మా. నా కొడుకు దొంగదారిలో వెళ్లాలని కోరుకోను, దొరలా గెలవాలని ఆశపడుతున్నాను. ఇది మంచి ఆపర్చునిటీ అమ్మా, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదమ్మా. మార్చిలో ఫెయిల్ అయిన వాడు సెప్టెంబర్లో పరీక్ష రాసినంత మాత్రాన వాడు చేతకాని వాడని కాదు. వాడి జ్ఞానం వృధా పోదు. అంతకు మించిన మార్కులు సంపాదిస్తాడు, అంతకు మించిన విజయాన్ని అందుకుంటాడు. నువ్వు కూడా అంతే. ఈ అమ్మ నీ మాట కాదన్నందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ నాకు కొన్ని పద్ధతులున్నాయి.
నాకు కొన్ని విలువలున్నాయి. వాటిని బ్రేక్ చేసి నిన్ను సంతోషపెట్టలేను. ఐఎమ్ సారీ నాన్నా. మురారి, గమ్యం మీద గురి వెళ్లాల్సిన దారి తెలిసిన వాణ్ణి విజయం ప్రేమిస్తుంది. దూరంగా వెళ్ళిపోదు నాన్నా. నువ్వేం చేసినా, నువ్వెలాంటి దారిలో వెళ్ళినా అది మీ అమ్మ పరిధిలో ఉండాలి, మీ అమ్మ స్థితిగతుల్లో ఉండాలి, మీ అమ్మ పాటించే ధర్మంలోనే ఉండాలి. నేనిప్పుడు ఇలాంటివి ఎంకరేజ్ చేయను మురారి. అందుకే ఈ అమ్మకి అవకాశం కూడా లేదు. విన్నావుగా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఎక్కువగా ఆలోచించకే. ఏంటి ఇది? అంత మంచి వీడియోస్ చేస్తే 50,000 వ్యూవర్షిప్ కూడా లేదు. జోక్ ఏంటంటే ఇన్ని వీడియోస్ కి మనం చేసిన ఖర్చు 2,20,000. కానీ యూట్యూబ్ ద్వారా మనకు వచ్చిన ఇన్కమ్ 1,50,000. ఇంకా 70,000 ఉష్కాకి. దారుణం కదా. అన్యాయం కూడా. జనాలకి టేస్ట్ లేదే. టేస్ట్ లేక కాదు, కిక్కు లెక్క. నీకు విషయం తెలుసా అవంతి? మనకొచ్చిన 1,50,000 ఇన్కమ్ లో 1,00,000 రూపాయలు ఆ సిఐ ద్వారకా వీడియో ద్వారానే వచ్చాయి. వాట్? కిక్ అమ్మా కిక్. ద్వారకా వీడియోలో కావాల్సినంత కిక్ వెతుకుంటున్నారు పబ్లిక్. అంటే ద్వారకా వీడియోస్ కి ఇంత క్రేజ్ ఉందంటే అది మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? ఇక నుండి మన ఫోకస్ ద్వారకా పైనే పెట్టాలి. మనల్ని దగ్గరికి కూడా రానివ్వరు. మన ఫోన్ కూడా ఎత్తడే. అక్కడ చారి ఉన్నాడు, ఇక్కడ చామంతి ఉంది. అంటే నీ టాలెంట్ చూపించు. ఓకే. సూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే సూపే బంగారమాయనే శ్రీ ఇప్పుడెవలబ్బా. హలో, కానిస్టేబుల్ చారి స్పీకింగ్. కన్యాకుమారి చామంతి స్పీకింగ్. స్వరం వింటా అంటేనే జ్వరం వచ్చినట్టుంది. పాప, ఎవరు నువ్వు? మర్చిపోయావా? అంటే నేను కొడుతున్నానా? మర్చిపోయే ఫేసా మీది? ఆ, ఆ, ఆ కాకి డ్రెస్, ఆ తలపై టోపీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం కావాలి? చిన్న హెల్ప్ కావాలి. చెప్పు. నా లాఠీతో నీ దగ్గరకు వచ్చి డ్యూటీ చేయమంటావా? నా గుండె లేకప్లా నేను జీవిత ఖైదం చేయమంటావా? చెప్పు, ఏం చెప్తారు చేద్దా? దానికి ఇంకా టైం ఉంది. ముందా ఫోన్ తీసుకెళ్ళి మీ ఎస్ఐ గారికి ఇవ్వవా? అబ్బా, సమస్య ఏందో నాకు చెప్పని చెప్తున్నా కదా, నేను చేస్తా కదా. మీకు చెప్పాల్సింది సమస్య కాదు, మరి ఓన్లీ మ్యాజికల్ వర్డ్స్. మరి ఇంత ఫాస్టా? ఒక్క నిమిషం లైన్లో ఉండు, ఇప్పుడే ఇస్తా. సార్ 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 మీకే సార్ ఫోన్. హలో. హలో సార్, నేను అవంతిని. అవంతినా? సార్, నేను రెస్టారెంట్ యూట్యూబ్ ఛానల్. ఓహో, నువ్వా? ఏంటి? మీ గురించి టౌన్ అంతా ఏమనుకుంటున్నారో తెలుసా? సిన్సియర్ అనే నా బోర్డును తీసుకుపోయి రోడ్డు మీద పెట్టినావు కదా, ఏమనుకుంటుండ్రో నువ్వే చెప్పు. సార్, హీరో అనుకుంటున్నారు సార్. మీరు ఫుల్ ఫేమస్ అయిపోయారు కేవలం నా ఛానల్ వల్లే సార్. అచ్చా. ఇన్నాళ్ళకి డిపార్ట్మెంట్ లో ఒక మగాడు వచ్చాడనుకుంటున్నారు సార్. గట్లనా? నాకు తెలవక బాయ్. అందుకే సార్ మీ పేరు ఇంతటితో ఆగకూడదు.
ఇది ఒక్క టౌన్ కే పరిమితం కాకూడదు. ఇక నుండి మీ యాక్టివిటీస్ అన్ని వీడియో తీసే అవకాశం మా ఛానల్ కి ఇచ్చారే అనుకోండి. ఎస్ఐ నుండి సిఐ, సిఐ నుండి ఎస్పీ, ఎస్పీ నుండి డిఎస్పీ, డిఎస్పీ నుండి రెహమాన్. సారీ రెహమాన్ కాదు సార్, ఐజీ, డిఐజీ. ఇలా మీ స్థాయిని, మీ పేరుని ఎక్కడికో అదే ఏంటి రాష్ట్రం మొత్తం మోగిస్తాను సార్. ఓహో ఓహో అన్నారంటే ఒప్పుకున్నట్టే. ఎప్పుడు రమ్మంటారు సార్ వీడియోలు తీయడానికి? హలో, జర ఆగుతావా? నేను ఆగను సార్. మీ స్థాయిని పెంచే వరకు, మీ విగ్రహం పెట్టే వరకు తగ్గేదలే. చచ్చిన వాడికి పెడతారు విగ్రహం. అయ్యో, జర నోటికి తాళమేసి చెవులకు పని చెప్పు. అలాగే సార్. వ్యూయర్షిప్ కోసం విలువలు ఇడిచిపెట్టొద్దు. మీ ఫోకస్ నా మీద కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద పెట్టు, మంచిగా ఉంటుంది. మన కండ్లకి కనిపించేటివి, కనిపించనివి ఎన్నో ఉంటాయి. అవి బయటికి తీయండి. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయండి సార్. అంతేగాని మీ టైం నా మీద వేస్ట్ చేయొద్దు, నన్ను ఇరిటేట్ చేయొద్దు. మీరు చెప్పింది చేయడం అంటే చాలా రిస్క్ సార్. రిస్క్ రిస్క్ అని భయపడేదానివి నీకు ఛానల్ ఎందుకు, మీడియా అని చెప్పుకోనుడు ఎందుకు? సార్ నేను చెప్పేది, ఐ హేట్ పబ్లిసిటీ. సార్ మాట్లాడిండ్రా? శామంతి, చామంతి కాదు అవంతి. నువ్వా తల్లి? చామంతి నా ఫ్రెండ్. చిత్ర, ఇలాంటి పరిస్థితిలో ఉన్న పాపని కంటికి రెప్పలా చూసుకునేది ఇద్దరే. ఒకటి కన్నవాళ్ళు, రెండు తోడబుట్టిన వాళ్ళు. పాప కోసమైనా వ్యాపారం కోసమైనా నాకొక వారసుడు కావాలి.